Praise the Lord. Once again, I welcome you to our Bible study. We are studying the subject of missions. And today, we are in lesson number 2. Lesson number 2, the lesson is the concept of missions. The concept of missions. దేవునికి వందనాలు చెల్లించుకుందాం. గత మరి 2 వారాలుగా మనము మిషన్స్ అనే అంశం మీద మనము ధ్యానిస్తున్నాం. మిషన్స్ అంటే సువార్త నిమిత్తము పంపుట. ఈరోజు రెండో పాఠం కనుక రెండో పాఠం యొక్క అంశం ఏంటంటే మిషన్స్ యొక్క భావన. మిషన్స్ ఏ విధంగా మరి వాళ్ళు చేసినారో అది మనము ధ్యానిస్తామన్నమాట. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. యాక్ట్స్ చాప్టర్ 13 verses 1 to 3. Acts chapter 13 verses 1 to 3. అది చదువుతావా? Now they were in the church, the boys and God certain prophets and teachers are Barnabas and Simon that was called Niger, and Lucius of Cyrene and Manaen, which had been brought up and Herod with the church and Saul. As they ministered to the Lord and fasted, the Holy Ghost said, "Separate my Barnabas and Saul from the work whereunto I have called them." And when they have been fasted and prayed and laid their hands on them, they sent them out. ఓకే, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు ఏముందంటే, అంతియోకయలోనున్న సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సిమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు అని ఉంటుంది ఇక్కడ, కానీ ఇంగ్లీష్లో ఏముంటుంది అంటే మనీ అని ఉంటుంది. ఇక్కడ తెలుగులో మరి ఎందుకట్లా ట్రాన్స్లేట్ అయిందో మనకు తెలియదు. అంటే దాని అర్థం ఒకవేళ గ్రీక్లో దాని అర్థం వస్తుందేమో. పెంచబడిన మన యేసు, మనయేనా? ఓకే, మనయేను పౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. అంతియోక్య సంఘం గురించి ఇక్కడ మనం చదువుకుంటాం. అంతియోక్య సంఘము అయితే అక్కడ దాంట్లో ఉన్న ప్రముఖుల గురించి ఇక్కడ మనం చదువుకుంటున్నాం. 2వ వచనం చూస్తాము. వారు ప్రభు సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, అంటే వారు దేవుణ్ణి సేవిస్తున్నారు. అంటే ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ప్రేమిస్తున్నారు, దేవుని యొక్క సేవ చేస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, దేవుని మహిమపరుస్తున్నారు, దేవుని వాక్యం ప్రకటిస్తున్నారు, ప్రభు యొక్క స్వార్థం. అంటే అదనమాట, వారు ప్రభువును సేవించుచున్నారు. అంటే ఇన్ని అర్థాలు వస్తాయి. సేవించడం అంటే మొదటిగా ఏంటి? దేవుని ప్రేమించటము, అంతేకాకుండా దేవుని మరి ఆరాధించటము, ఆయన మాటలు అంగీకరించి ఆ సువార్త ప్రకటించము, ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారు. కనుక అంతే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మరి ఉపవాసము చేస్తున్నారు. ఏం చేస్తున్నారు అక్కడ? వాళ్ళు ఉపవాసము చేస్తుండగా మరి పరిశుద్ధాత్మ మరి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ, మనం ఎప్పుడైతే మన దేవుని సన్నిహితంగా దగ్గరగా ఉంటామో, అంతేకాకుండా మనం ఉపవాసం ఉంటామో, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడండి? మరి ఆయన మరి మనతో మాట్లాడి మనకి నడిపిస్తాడు. ఈ విధంగా మీరు చేయండి అని చెప్తాడు. నేను బర్నబాసు పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు
పరచుడు అని ఆ, వారితో చెప్పాడు. ఆ. అంతటా వారు అంతటి వారు మళ్ళీ మళ్ళీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపేది. ఇదన్నమాట కాన్సెప్ట్ అన్నమాట. దీంట్లో ఏం చూస్తున్నాం మనము? ది కాన్సెప్ట్ ఆఫ్ మిషన్స్ చూస్తున్నాం ఇక్కడ. అంటే మరి మిషనరీ పని గురించి సిద్ధపాటు ఇక్కడ మనం చూస్తున్నాం. మిషనరీ పని ఏ విధంగా జరుగుతుందో ఇక్కడ మనం ఈ 3 వచనాలు మనము చూస్తున్నాం. కనుక మరి ఈరోజు ఏం నేర్చుకుంటున్నాం మనము? లెసన్ నెంబర్ 2లో మిషన్స్ యొక్క భావన. మిషన్స్ యొక్క భావన అంటే ఏర్పరచబడిన సువార్థికులను పంపుట. ఏర్పరచబడిన సువార్థికులను పంపుట. సెండింగ్ అవుట్ చోజన్ డిసైపుల్స్ టు ప్రీచ్ ద గాస్పల్. కదండి, సెండింగ్ అవుట్ చోజన్ డిసైపుల్స్ ఆర్ evangelists or servants of God to preach the gospel. కనుక ఏర్పరచబడిన వారిని లేక ఏర్పరచబడిన శిష్యులను లేక ఏర్పరచబడిన స్వార్థికులను పొలములోనికి పంపుట, సేవకి పంపుట అన్నమాట. అది భావం, మన మిషన్స్ యొక్క భావన. ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్స్ ఫర్ మిషన్స్. మిషన్స్ కొరకు ప్రాముఖ్యమైన అవసరములు. దేనికైనా మనకి అవసరతలు ఉంటాయి కదండి, రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఒక ఉద్యోగం చేయాలంటే మనకి ఏముంటాయి? మనకి స్కిల్ ఉండాలి. మనకి ఏదైనా ఒక పని చేయాలంటే, ఇప్పుడు ఒక తలుపు తయారు చేయాలంటే ఎవరైనా పిలిపొచ్చి బాబు ఒక తలుపు చేయమంటే చేస్తాడా? మన దగ్గర అన్ని మంచి చెక్కలు ఉన్నాయి, మంచి చెక్కలన్నీ కొనిపెట్టాం మనం. ఎవరైనా పోతుండే బాబు ఒక తలుపు తయారు చేసి పెట్టంటే చేస్తాడు ఆయన? చేయలేడు. దానికి ఏం కావాలా? నిపుణత కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి, దాంట్లో నేర్పరితనం కావాలి. ఏదైనా అంతే. ఒక ఇల్లు కట్టాలంటే ఒక మేస్త్రి తనకి ఏం కావాలి? నేర్పరితనము కావాలి, స్కిల్ ఉండాలి కదా. మరి ఇప్పుడు స్కిల్ అనే మాట చాలా యూజ్లో ఉంది కదా. స్కిల్ అనే మాట ఇప్పుడు ఈ మోడర్న్ వరల్డ్లో చాలా యూజ్లో ఉంది. స్కిల్, నిపుణత అంటే ఒక పని చేయటానికి మనకి ఏముండాలి? దాంట్లో నిపుణత ఉండాలి, దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి, దాని గురించి తెలియాలి మనకి కదండి. ఎలక్ట్రికల్ ఇప్పుడు మనం ఒక ఫ్యాన్ ఫిట్ చేయాలంటే ఇప్పుడు నేను ఫిట్ చేయగలనా? ఫ్యాన్ చేయలేను. అది దాని గురించి తెలిసిన వాళ్ళే ఫిట్ చేయగలరు. ఇన్ ద సేమ్ వే ఏదైనా కూడా మరి నిపుణత కలిగిన వారు చేస్తారు. కనుక ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్స్ ఫర్ మిషన్స్ కొరకు ప్రాముఖ్యమైన అవసరములు. మొదటిది ఏంటంటే రక్షణ పొంది ఉండాలి. మొదటిగా ఏంటి? రక్షణ పొందాలి. సాల్వేషన్ మొదటి రిక్వైర్మెంట్ ఏంటి? మొదటి అవసరత ఏంటి? రక్షణ పొంది ఉండాలి. అంటే యేసుప్రభువుని సొంత రక్షణగా అంగీకరించి మరి బాప్తిజం ఆయన చెప్పినట్టు కదండి. ఏం చెప్పినాడు? మార్క్స్ వార్తలో 16:16లో నమ్మి బాప్తిజం పొందువాడు రక్షింపబడు కదా. అంతే, ఇంకా దానికన్నా ఇంకెక్కువ ఏం లేదు. కనుక ఎవరైనా యేసు దగ్గర రావాలంటే, యేసుప్రభుని నమ్ముకోవాలంటే ఆయన ఏం చేయాలి? ఆయన రక్షకుడని నమ్మాలి. మరి ఆయన నా పాపలు క్షమించి ప్రభు అని చెప్తే క్షమిస్తాడు. అంటే మనం పాపిని ఒప్పుకోవాలి, ఆయన రక్షకుడని ఒప్పుకోవాలి, ఆయన పరలోకం నుంచి వచ్చాడని ఒప్పుకోవాలి. ఇవన్నీ మనకు తెలుసు. కనుక మరి మనం ఆయన నమ్ముకున్న తర్వాత ఏం చేయాలి? మనం బాప్తిజం తీసుకోవాలి కదా. అది కూడా ప్రాముఖ్యమే, అది కూడా ఇంపార్టెంటే. బాప్తిజం మనము తీసుకోవాలి. సో సాల్వేషన్ అంటే రక్షణ పొంది ఉండాలి, మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటి? హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రెండో పాయింట్ ఏంటంటే దేవుని వాక్యంలో బలమైన పునాది ఉండాలి కదండి. దేనికైనా బలమైన పునాది ఉండాలి. ఇప్పుడు ఇల్లు ఉంది, ఇల్లు పాత టైప్ బిల్డింగ్ ఇది కదా, దీనికి పిల్లర్స్ లేవు. అయినప్పటికీ మరి బలమైన అంటే మంచి రాళ్ళు, మంచి లోతుకు తవ్వి మంచిగా మరి కట్టినారు కదా. కనుకోసమే ఇప్పుడు కూడా గోడలు కట్టినాయి, చాలా గట్టిగా ఉన్నాయి, మేకులు కూడా దిగట్లేదు.
గోడలకు ఇప్పటికీ. కనుక మరి ఇక్కడ ఏం చూస్తున్నామంటే మన జీవితంలో కూడా మంచి పునాది ఉంటే, అంటే వాక్యంలో లోతుగా వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ విధంగా ఒక బిల్డింగ్ ఈ మనం చూస్తున్నాం కదా, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారు. అపార్ట్మెంట్స్ కాకుండా పెద్ద పెద్ద బిల్డింగ్స్, 100 ఫ్లోర్స్, 200 ఫ్లోర్స్, అంత బిల్డింగ్స్కి మరి ఎంత లోపల పోతారు వాళ్ళు కదా, ఎంతో లోపలికి వాళ్ళకు కొన్ని పారామీటర్స్ ఉంటాయి కదా. కనుక మనము దేవుడిలో ఉండాలంటే, బలముగా ఉండాలంటే ఏ విధంగా ఉండాలి? మనం దేవుడి వాక్యంలో లోతుగా మనము స్టడీ చేసి వాక్యంలో మనము ఉండాలి. కనుక బైబిల్ స్టడీ చాలా ఇంపార్టెంట్ అండి. బైబిల్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. దేవుని వాక్యం చదువుకోవటం చాలా ఇంపార్టెంట్. కనుక రెండో పాయింట్ ఏంటి? దేవుని వాక్యంలో బలమైన పునాది ఉండాలి. బలమైన పునాది చాలు. రెండో పాయింట్ ఏంటి? బలమైన పునాది, ఎ స్ట్రాంగ్ ఫౌండేషన్ కదా. ఎ స్ట్రాంగ్ ఫౌండేషన్ దేంట్లో? ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కదా. దేవుని వాక్యంలో బలమైన పునాది. యేసు ప్రభు చెప్తాడు కదా, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మరి 24 వచనం మనకు తెలుసు కదా. మాథ్యూ చాప్టర్ 7 and verse 24. యేసు ప్రభు ఏమంటాడు అక్కడ? ఈ నా మాటలు విని వాటి చొప్పున నడుచుకున్న ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు. అంటే యేసు ప్రభు చెప్పినట్టు మనం చేస్తే, యేసు ప్రభు చెప్పినట్టు మన పునాది వేసుకుంటే మనం ఎవరమంటారు? మనము బుద్ధిమంతులము. కనుక యేసయ్య మాటలు వింటే మనం ఎవరము? బుద్ధిమంతులము. కనుక మరి ప్రభు చెప్పినట్టు మనము ఆయన వాక్యంలో మరి ఉంటే మనం ఏమవుతామో? మరి మన పునాది బలముగా ఉంటుంది. పునాది బలముగా ఉంటుంది. పునాది కీర్తనలో ఒక మాట చదువుకుంటాం మనం కదండి. కీర్తనలో ఒక మాట చదువుకుంటాము. కీర్తన 11:3 మనం చదువుకుందాం. కీర్తన 11:3 ఇంగ్లీష్ చదువుతాను అన్నది. సామ్స్ 11 and verse 3. If the foundation be destroyed, what can the righteousness do? పునాదులు పాడైపోతుంది. ఏమి చేయగలరు? కరెక్ట్. చూడండి ఎంత చక్కగా ఉంది వాక్యం అక్కడ. ఇఫ్ ద ఫౌండేషన్స్ ఆర్ డిస్ట్రాయిడ్, వాట్ కెన్ ద రైచస్ డూ? సో పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తారు? కనుక పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేయలేరు, ఎవరేం చేయలేరు. కనుక మన జీవితంలో ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. పునాదులు మంచిగా ఉండాలి. ఆ పునాది ఎవరిలో ఉండాలి? యేసు ప్రభులోనే ఉండాలి కదా. ఆ పునాది యేసే అని మరి కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ చెప్తాడు కదండి. 3వ అధ్యాయంలో ఏమంటాడు? ఆ పునాది క్రీస్తే అంటాడు. కనుక అవర్ ఫౌండేషన్ షుడ్ బి ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ అవర్ ఫౌండేషన్ షుడ్ బి స్ట్రాంగ్. మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు మన ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండాలంటే, మనము వాక్యంలో మంచిగా, వాక్యం ఉంది కదా, మరి మనము వాక్యం ధ్యానిస్తేనే మనకి ఏ విధంగా వాక్యం చెప్పాలో, అంటే వాక్యం ఏముందో మనకు తెలుస్తుంది కదండి. వాక్యం ఏముందో మనకి తెలుస్తుంది. కీర్తనలు మనం 19వ కీర్తన చదివినట్లయితే అక్కడ ఏముంటుందంటే, ఆకాశము దేవుని మహిమను వివరించుతున్నది, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురము చేయుచున్నది, పగటికి పగలు బోధన చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొల నూలు భూమి అంతటా వ్యాపించి ఉన్నవి.
లోకం లోక దిగంతముల వరకు వాటి ప్రకటనను బయలు వెళ్ళుచున్నది. వాటిని ఆయన సూర్యునికి గుడారము చేశాను అని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రభు యొక్క మరి సృష్టిని గురించి మనకి ఇక్కడ చదువుకుంటున్నాము. అయితే 7వ వచనం నుంచి మనం చూసినట్లయితే యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అని ఇక్కడ ఉన్నది కదా. యెహోవా మరి సామ్స్ 19 వర్సెస్ 7 to 10 కదండి. The law of ద the Lord లా ఆఫ్ ద లార్డ్ is perfect, is perfect, converting the soul. converting the soul. The testimony of the Lord The testimony of the Lord is pure, is pure, sure, sure, making wise the simple. మేకింగ్ వైజ్ ద సింపుల్. కనుక ఈ 7 to 10 మనం చదువుకుంటే దేవుని వాక్యం గురించి మనము నేర్చుకుంటాం. కనుక ఎందుకు మనం వాక్యం ధ్యానించాలి? ఇప్పుడు మనము ఎవరికైనా చెప్పాలంటే, వాక్యం చెప్పాలంటే కీర్తనలు 19 7 నుంచి 10 వచనాలు. కనుక మనం ఎవరికైనా చెప్పాలంటే మనకు తెలియాలి, ఫస్ట్ వాక్యం లేదు మనకి తెలియాలి కదండి. కనుక కీర్తనలో ఇంత చక్కగా వాక్యం వచ్చి చెప్పినాడు. అంతేకాకుండా మరి మనం చూస్తాం కదా, ఎజెకియెల్ వాక్యం తిన్నప్పుడు, దేవుడు ఆయనకు వాక్యం ఇచ్చినప్పుడు వాక్యం తింటాడు కదా. వాక్యం తిన్నప్పుడు ఏం చేస్తాడు ఆయన? నా నోటికి తేనె వలె ఉందని చెప్పి అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తేనె వలె ఉన్నది అంటాడు. కనుక వాక్యము అందుకోసం ఒక చోట ఉంటాయి కదా, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. కనుక మన యెహోవా ఉత్తముడని ఏం చేయాలి? మనము రుచి చూచి ఎరగాలి, తెలుసుకోవాలి. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఇస్ గుడ్. ఎట్లా తెలుస్తుంది మనకి? హౌ కెన్ వి టేస్ట్? ఎజెకియెల్ లాగానే ఎజెకియెల్ తిన్నాడు. ఏం తిన్నాడు? దేవుడు అతనికి వాక్యం చుట్ట నోట్లో పెట్టేశాడు ఇట్లా కదండి. వాక్యం చుట్ట ఈ వాక్యమును నోట్లో పెట్టినాడు. తిన్నాడు. వాక్యము తిన్నప్పుడు అప్పుడు ఏ విధంగా ఉన్నట్టుంది ఆయన? ఇట్ ఇస్ స్వీట్ అంటూ మై మౌత్ అంటున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, వాక్యం చదువుకోవాలి. ఎందుకంటే మనం ఇతరులకు చెప్పే సమయంలో మనకు తెలియాలి కదండి. వి షుడ్ బి ఏబుల్ టు ప్రీచ్ అండ్ టు టీచ్. దేవుని వాక్యము ప్రకటిస్తకును బోధిస్తకు మనకు నేర్పరి అవసరం. కనుక మనకు తెలియాలి. ఆ ఫౌండేషన్ ఉంటేనే, వాక్యంలో ఫౌండేషన్ ఉంటేనే. ఇంకోటి ఏంటంటే, వాక్యంలో ఎందుకు మనకు ఫౌండేషన్ గట్టిగా ఉండాలంటే, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏమైతే మనము కదలకుండా ఉంటాం కదండి. పునాది ఇందాక చదువుకున్నాం కదా, మరి మాథ్యూ చాప్టర్ 7 and verse 24 ఏం చదువుకున్నాం? 7 మత్తయి సువార్త 7:24లో ఈయన మాటలు విని వాటి చెప్పులు నడుచుకున్న ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న వంటి వాడు వలె ఉంటాడు. ఏమైనప్పుడు? వాన వచ్చెను, గాలి వచ్చెను, తుఫాను వచ్చెను, కానీ ఆ ఇంటికి ఏమీ కాదు. కనుక మన జీవితంలో కూడా మరి మన ఫౌండేషన్ గట్టిగా వేసుకొని ఉంటే మన జీవితం అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా విల్ బి స్ట్రాంగ్, గట్టిగా ఉంటాం. మూడోది ఏంటంటే ఉపవాసం. ద థర్డ్ పాయింట్ ఇస్ ద థర్డ్ రిక్వైర్మెంట్ కదండి. మూడో అవసరత ఏంటంటే ఉపవాసం ఉండాలి, ఉపవాస జీవితం ఉండాలి కదండి. మనకి ఉపవాస జీవితం ఉండాలి, ఫాస్టింగ్ కదండి. అపోస్తల కార్యం ఇందాక చదువుకున్నాం కదండి. అపోస్తల కార్యంలో 13వ అధ్యాయంలో 3వ వచనం చదువుకున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఉపవాసము ఉన్నారు. ఉపవాసం దేనికి? ఉపవాసం అంటే మరి మనము పరిశుద్ధాత్మ యొక్క గైడెన్స్ మనకి దొరుకుతుంది అనమాట. ఉపవాసం అంటే ఏమవుతుంది? పరిశుద్ధాత్మని యొక్క మరి నడిపింపు మనకు ఉంటుంది. వెన్ వి ప్రే, వెన్ వి ఫాస్ట్, ద హోలీ స్పిరిట్ విల్ గైడ్ us. ఇందాక నేను చదువుకున్నామా కదండి, మరోసారి చదువుకున్నాం. అది అపోస్తల కార్యంలో 13వ అధ్యాయము 3వ వచనమా? అందరి వరకు ఉపవాసమును 2వ వచనం, వారు పరిశుద్ధాత్మ ఏమంటున్నాడు? నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు. చూడండి, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? ఆయన మనకు పని ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. పరిశుద్ధాత్మ దేవుడు మరి
నేను వాళ్ళని పిలిచిన అంటున్నాడు. ఎందుకు పరిశుద్ధాత్మను మాట్లాడుతున్నాడు? ఎందుకంటే యేసు ప్రభు లేడు ఇక్కడ కదండి. యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు, దేవుని దగ్గర ఉన్నాడు. ఆయన వచ్చి 3.5 సంవత్సరాలు మనకు బోధించి, ఆయన వచ్చిన పని, ఆయన తన ప్రాణం మన కొరకు త్యాగంగా ఇచ్చి మన పాపను క్షమించుటకు తన మరి రక్తము మనకు దారిపోసి మన రక్షణ చూపించి వెళ్ళిపోయినాడు కదండి. ఇప్పుడు మనతో ఉండేది ఎవరని? పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ కదండి. నేను బర్నబాను, యాక్ట్స్ చాప్టర్ 13 and verse 2 and 3. నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్ముడు మరి ఆయన పిలిచిన పని ఏంటమ్మా చెప్పండి? అది సువార్త చెప్పడం, సువార్త మిషన్స్ అన్నమాట. పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పాను. అంటే పౌలును బలబాస్ ఏమంటున్నాడు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు? సెపరేట్ దెమ్. అంటే ఒకళ్ళు పౌలు ఒక స్థలానికి పోవాలా, బర్నబా ఇంకో స్థలానికి పోవాలన్నమాట. అంటే వాళ్ళకి మళ్ళీ వేరే వాళ్ళు తోడుగా ఉంటారు. వేరే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నాం కదా, 4 పేర్లు చదువుకున్నాం కదా. అయితే ఈ విధంగా మరి అంటే అవసరత అన్నమాట. పరిశుద్ధాత్మకి ఏం తెలుసు? ద నెసెసిటీ ఆఫ్ ద గాస్పల్ కదా. ఎక్కడ అవసరం ఉందో అక్కడ పో అని చెప్తే అక్కడ పోతాడు. ఒక ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు చదువుకున్నాము. నపంసకుడు కదా, ది ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇథియోపియా కదా. ఆయన హీ కేమ్ టు ఇజ్రాయెల్. ఆయన ఇజ్రాయెల్కి వచ్చి మరి దేవుని ఆరాధించి తిరిగిపోయే సమయంలో ఆయన ఏం చదువుతున్నాడు? యెషయా 53 చదువుతున్నాడు కానీ ఈజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఈ హాజ్ కమ్ ఆల్ ద వే ఫ్రమ్ ఇథియోపియా టు ఇజ్రాయెల్. మరి దేవుని స్తుతించినాడు, దేవుని మహిమపరిచినాడు, వెళ్ళిపోతున్నాడు. కానీ యెషయా చదువుకుంటున్నాడు. చూడండి, ఆయన అంతా ఒక ఫైనాన్స్ మినిస్టర్ అయి కూడా ఏం చదువుతున్నాడు? ఈజ్ టేకింగ్ ద టైం. అంటే ఎందుకంటే మళ్ళీ తిరిగి తన దేశానికి వెళ్తే విల్ బి బిజీ కదా, బిజీగా ఉంటాడు. ఫైనాన్షియల్ మ్యాటర్స్, ఆ క్వీన్ ఆమె ఎన్నెన్నో పనులు చెప్తుంటుంది కదా, ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి మరి ఆయనకి ఎన్నో పనులు ఉంటాయి. ఇప్పుడు ఫ్రీగా ఉన్నాడు, బయలు చదువుకుంటున్నాడు. కానీ అర్థం కావట్లేదు. అర్థం కాకున్న సమయంలో పరిశుద్ధాత్ముడు ఏం చెప్తాడంటే, ఫిలిప్ చెప్తాడు కదా, నువ్వు పోయి ఆయనకు చెప్పు, టీచ్ హిమ్ అబౌట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. సో హోలీ స్పిరిట్ నోస్ ద రిక్వైర్మెంట్స్ కదా. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మరి ఫిలిప్ని పంపించినప్పుడు ఫిలిప్ అక్కడ నువ్వు చదివేది అర్థమవుతుందా నీకంటే, అప్పుడే ఆయన ఏమంటాడు కదా, నువ్వు ఎవరు నా దగ్గర పొరకెత్తుకుంటూ వస్తున్నావు అని చెప్పన్నాడా? నో, ఈ సెడ్ హౌ కెన్ ఐ అండర్స్టాండ్ ఇఫ్ నో బడీ టీచర్స్ మీ. అంటే అప్పుడు మరి ఆయన కూర్చొని నేర్పించి అన్నీ బోధించి అప్పుడు ఏం చేస్తాడు? అక్కడ నీళ్ళు ఉంటే నాకు బాప్తిజం ఇచ్చే ఉంటాడు కదా, ఆర్డినరీ వాటర్ కదండి. అక్కడ నీళ్లు మరి చిన్న లేక్ ఉందో తెలియదు కానీ, కనుక బాప్తిజం తీసుకొని వెళ్ళిపోతాడు. మరి ఫిలిప్ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? అక్కడి నుంచి తీసుకొని వేరే స్థలం తీసుకొని వెళ్ళిపోతాడు. కనుక దేవుని బిడ్డలారా, ద హోలీ స్పిరిట్ నోస్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద గాస్పల్ కదండి. కనుక నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. కనుక వాళ్ళు అంటే పరిశుద్ధాత్మ ఏం చెప్తారంటే, మరి వాళ్ళని ఎప్పుడు చెప్పినాడు పరిశుద్ధాత్మ దేవుడు? వెన్ దే వర్ ఫాస్టింగ్ కదండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా. ద హోలీ స్పిరిట్ గైడెడ్ దెమ్, స్పోక్ టు దెమ్ వెన్ దే వర్ ఫాస్టింగ్ కదండి. కనుక పరిశుద్ధాత్మను నడిపింపు కొరకు మనము ఉపవాసం ఉండాలి. 4వ పాయింట్లోకి వెళ్దాం. 4వ పాయింట్ ఏంటి? ప్రేయర్ లైఫ్. మన జీవితంలో ప్రేయర్ లైఫ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కదండి. ప్రేయర్ లైఫ్ చాలా ప్రాముఖ్యం. మన పొద్దున లేసి మనం ప్రార్థన చేసుకోవాలి. కనుక యేసు ప్రభువు మరి చెప్పినాడు కదా, మనుషులు ఏం చేయాలంటే విసుకొక నిత్యము ప్రార్థన చేయవాలని వారికి ఒక
ఉపమానము చెప్పానని చెప్పేసి మన లూకాసు వార్త 18వ అధ్యాయంలో మొదటి వచనం మనకు తెలుసు కదండి. లూక్ చాప్టర్ 18 అండ్ వర్స్ 1. దాంట్లో ఏముంది? మనుషులు విసుకక నిత్యము ప్రార్థన చేయి ప్రార్థన చేయవాలని చేయుచు ఉండవలె. ఉండవాలని వారికి ఉపమానము చెప్పాను. ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు. ఉపమానం చెప్పాను. కనుక యేసు ప్రభు శిష్యులకు ఎన్నో విషయాలు నేర్పిస్తూ ఏం చేసినాడు? మరి వాళ్ళు మరి ఈ విధంగా మరి ఉపవాసం ఉండాలని చెప్పి, అది ప్రార్థన చేయాలని చెప్పినాడు కదా. ప్రార్థన గురించి మరి ప్రభు ఎన్నో చెప్పినాడు కదండి. మరి మనం మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం మనకు తెలుసు కదా. మాథ్యూ చాప్టర్ 6 అండ్ వర్స్ 6. వెన్ యూ ప్రే, గో ఇన్ టు యువర్ రూమ్ అండ్ బోల్డ్ ద డోర్ అండ్ ప్రే కదా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి? చేయుచున్నప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రిని ప్రార్థన చేయుము. ప్రార్థన చేయము. అప్పుడు చాచు నీ ఉమ్, తండ్రి నీకు ప్రతికారము ప్రతిఫలము ఇచ్చును. కనుక మన ప్రార్థన చాలా ఇంపార్టెంట్ కదండి. కనుకనే మరి గెత్సేమనే తోటలో కూడా యేసు ఎంతో బాధలో ఉన్నప్పుడు ఆయన తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు కదా. ఎంతో బాధలు ఉన్నాడు. తండ్రితో ప్రార్థన చేస్తుంటే ఆయన చెమట ఏ విధంగా పడ్డదంట? రక్తము వలె పడ్డట్టు మనకు తెలుసు కదండి. అయితే మరి అప్పుడు శిష్యులతో ఒక మాట అంటాడు కదా, మీరు నా కొరకు 1 గంట సేపు కూడా ప్రార్థన చేయలేరా అంటాడు. ఏమంటాడు? నా కొరకు 1 గడి అయినా, 1 గడి అంటే యాక్చువల్గా 3 అవర్స్, అది 1 అవర్ అంటే దాని బైబిల్ ఫస్ట్ అవర్, సెకండ్ అవర్, థర్డ్ అవర్ అట్లా కదండి. కనుక మరి కొద్దిసేపు కూడా అంటే వెదర్ ఇట్ ఈస్ 1 అవర్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ 3 అవర్స్ అంటే అంత కూడా మీరు నా గురించి మీరు ప్రార్థన చేయలేరా అని చెప్పేసి ప్రభు వాళ్ళతో అడుగుతారు కదా. ఇంత బాధాకరమైన సంగతి. కనుక వీ షుడ్ హ్యావ్ ఎ ప్రేయర్ లైఫ్. పొద్దున్న లేచి మనం ప్రార్థన చేసుకోవాలి. దేవా, గత రాత్రి అంతా నన్ను కాచి కాపాడి భద్రపరిచిన వందనాలను ప్రార్థన చేసుకోవాలి. దినములో మనం ఎక్కడ కూడా ప్రార్థన చేసుకోవాలి. మనం మరి వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి. బస్సులో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి కదండి. అంతేకాకుండా మరి ప్రతి సమయంలో మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రేయర్ షుడ్ బి అవర్ లైఫ్ లైన్ కదండి. ప్రేయర్ ఇస్ లైఫ్ లైన్. కనుక ప్రార్థన చేస్తూ ఉండాలి. మరి రాత్రి మరి మనం తిరిగి ప్రార్థన చేసాం కదా. బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఆల్సో వీ షుడ్ ప్రే. సో వీ షుడ్ ప్రే ఆల్వేస్. ఇంకో పాయింట్ ఏంటంటే 5 ప్లానింగ్ ఉండాలి కదండి. మరి సువార్త పని మీద పంపాలంటే ఒక ప్లాన్ ఉండాలి కదా. విలియం కేరీ అనే భక్తుడు మరి ఇంగ్లాండ్ దేశం నుంచి ఇక్కడికి వచ్చినాడు కదా. విలియం కేరీ అనే భక్తుడు 100 years బ్యాక్ తను ఇండియాకి వచ్చినాడు, కలకట్టాకు వచ్చినాడు. మరి అక్కడ బెంగాల్లో గొప్ప సేవ చేస్తున్నాడు కదండి. అయితే దేవుని బిడ్డలారా, ఆయన కేవలం సువార్తనే కాదు, ఆయన గురించి మళ్ళీ స్టడీ చేద్దాం మనం. కేవలం సువార్తనే కాదు, సువార్త ప్రకటించినాడు, యేసు ప్రభు గురించి చెప్పినాడు. మరి అంతేకాకుండా చర్చ్ స్టార్ట్ చేసినాడు, బైబిల్ టీచ్ చేసినాడు, స్కూల్ స్టార్ట్ చేసినాడు. అంతేకాకుండా ఏం చేసినాడు? ఆయన ప్రింటింగ్ ప్రెస్ స్టార్ట్ చేసినాడు, లెటర్స్ తయారు చేసినాడు. ప్రింటింగ్ ప్రెస్ ఏం కాదా? లెటర్స్. ఇప్పుడు లేవు లెటర్స్, ఇప్పుడంతా కంప్యూటరైజ్డ్ కదా. అప్పుడంతా లెటర్స్ కూడా తయారు చేసి ఒక్కొక్క వర్డ్, ఒక్కొక్క అక్షరం అది తయారు చేయాలి కదా. ఆయనకు వచ్చింది ఇంగ్లీష్, కానీ ఇక్కడికి వచ్చి బెంగాలీ, ఇంకా తెలుగు, ఇంకా కొన్ని లాంగ్వేజ్లో ఆయన ఏం చేసినాడు అంటే ప్రింట్ అంటే ట్రాన్స్లేషన్ చేసి అంత పని చేసినాడు. ఇంకా కాలేజ్ కూడా కట్టినాడు. కనుక దేని పిల్లరా, మరి ఈ రాను ఏమవుతుంది అంటే ఇవన్నీ అంటే మర్చిపోతుంటారు ప్రజలు, దే ఫర్గెట్. ఇంకోటి ఏంటంటే మరి మన దేశంలో వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వరు కదా. ఈ కాలేజ్ కట్టిన ఎవరంటే ఎవరిదో పేరు చెప్పేస్తారు కదా. కనుక దేవుని పిల్లలారా, మనం ఏం చూస్తున్నామంటే విలియం కేరీ చాలా గొప్ప సేవ చేస్తున్నాడు. కనుక ప్లానింగ్
ఎంతో ప్లాన్ చేసి వాళ్ళు పంపించున్నారు ఇక్కడికి. ఆయన కూడా ఎంతో ప్లాన్ చేసి అనే ఇక్కడికి వచ్చినాడు. కనుక ప్లానింగ్, ఐదో పాయింట్ ఏంటి? ప్లానింగ్. ప్లాన్ అంటే ఏంటి? ఒక నమూనా. తెలుగులో ట్రాన్స్లేషన్ ఏంటంటే ప్లాన్ అంటే నమూనా, లేక ప్రణాళిక అంటారు కదండి. ఒక ప్రణాళిక అని అంటారు. ప్రణాళిక ఉండాలి. నెహెమ్యా గ్రంథంలోకి వెళ్తే నెహెమ్యా మనకు తెలుసు కదా. నెహెమ్యా తను రాజు దగ్గర మంచిగా పనిచేస్తున్నాడు కదండి. రాజు దగ్గర మంచిగా పనిచేస్తున్నాడు. కానీ దేని బిళ్ళారా, రాజుకి పాత్ర గిన్నె అందించేవాడు. అంటే ద్రాక్షరసం. అంత ఈజీ జాబ్ అనేది కదండి, అంత ఈజీ జాబ్. అయితే దేని బిళ్ళారా, మనం ఏం చూస్తామంటే తన మనసు అంతా ఎక్కడ ఉంటుంది అంటే నెహెమ్యా, ఎజ్రా నెహెమ్యా కదండి. నెహెమ్యా మొదట అదే మనం చూస్తుంటే తన మనసు అంతా ఎక్కడ ఉంటుంది? మరి ఈ ఇస్రాయల్ దేశం మీద ఉంటుంది, జెరూసలేం మీద ఉంటుంది. అక్కడ ప్రజలు ఎట్లున్నారు అని మనం చూస్తాం కదండి. కనుక దేని బిళ్ళారు ఇక్కడ ఏం చూస్తామంటే నెహెమ్యా మరి రాజు దగ్గర ఉంటాడు. రాజు గిన్నె అందిస్తున్నాడు, అంటే ద్రాక్షరసం అందించేవాడు. అయితే అక్కడ నుంచి ఇస్రాయల్ దేశం నుంచి కొంతమంది వస్తారు కదా. కొంతమంది వచ్చినప్పుడు ఫస్ట్ ఏం అడుగుతారంటే ఎట్లా ఉంది మన పరిస్థితి, అక్కడ ఎట్లా ఉంది యెరూషలేం, ఎట్లా ఉంది యెరూషలేం గోడలు ఎట్లున్నాయి అని, అన్ని మన ప్రజలు ఎట్లున్నారు అని కనుక్కున్నప్పుడు వాళ్ళు ఎంతో మరి వాళ్ళ పరిస్థితి బాగలేదు అని చెప్పినప్పుడు ఎంతో బాధపడతారు కదండి. బాధపడి మళ్ళీ ఇంకో రోజు ఆయన రాజుకి మరి ఆ గిన్నె, ఆ పాత్ర ద్రాక్షరసం ఇచ్చే సమయంలో ఆ రాజు గమనిస్తాడు ఆయన ముఖాన్ని. రాజు ముఖాన్ని గమనించి ఏంటి నెహెమ్యా నీ ముఖంలో ఆనందం లేదంటాడు కదా. అప్పుడు భయపడిపోతాడు. ఎందుకంటే రాజు దగ్గర ఉన్నప్పుడు సంతోషం ఉండాలి. రాజు దగ్గర ఉన్నప్పుడు సంతోషం ఉండాలి. నెహెమ్యా 1st చాప్టర్ తీసి కనుక మరి సంతోషం ఉండాలి. దుఃఖంగా ఉండి దుఃఖంతో ఆ పాత్ర ఇస్తే రాజు కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తాడు? వీళ్ళు తీసేయండి అంటాడు కదా. వీళ్ళు తీసేసి పోయి వీళ్ళని జైలు వేసేయండి, నాకు ఇంకో మంచి మనిషిని తీసుకురండి కదా అని అంటాడు. అయితే ఏంటి నీ ముఖం బాగాలేదు, నీ ముఖంలో సంతోషం లేదు అని చెప్పి అన్నప్పుడు అప్పుడు నెహెమ్యా ధైర్యం తీసుకుంటాడు కదా. ఎట్లా సంతోషం ఉంటుంది రాజా అంటాడు. నా ప్రజలు బాధపడుతున్నారు, నా ప్రజలు ఇట్లా యెరూషలేం ఇట్లా అయిపోయింది, గోడలు పాడైపోయినాయి అని అనేస్తాడు. అనగానే రాజు మంచోడు, ఎందుకంటే ఈయన మంచోడు కనుక ఈయన మంచితనం రాజుకి తెలిసిపోయింది. ఏమంటాడంటే సరే నీకేం కావాలో వాట్ ఎవర్ యూ వాంట్ ఐ విల్ గివ్ అంటాడు కదా. అప్పుడు ఈయన అంతా ఒక లిస్ట్ తయారు చేసుకుంటాడు. అదేనమాట. నెహెమ్యా చాప్టర్ 2లో verse 7 and 8 మనం చూస్తాం కదండి. నెహెమ్యా చాప్టర్ 2 verse 7 and 8 మనం చూస్తాం. ఏంటంటే ఆయనకి ఏమేమి కావాలో అన్నీ సిద్ధపాటు చేసుకుంటాడు కదండి. చదువుతామా? నెహెమ్యా చాప్టర్ 2 verse 7 and 8. And Mahul shall be led away captive. She shall be brought up, and her maid shall lead. కాదు కదా నెహెమ్యా నేను చదువుతాను. చాప్టర్ 2 verse 7 and 8 కదా. I also said to him అంటే కింగ్ అనమాట. I also said to the king, if it pleases the king, may I have letters to the governors of Trans-Euphrates so that they will provide me safe conduct until I arrive in Judah. And may I have a letter to Asaph, keeper of the king's forest, so he will give me timber to make beams for the gates of the citadel by the temple and for the city wall and for the residence I will occupy. Kanaka, and because of the gracious hand of my God was upon me, the king granted my request. So I went to the governors of Trans-Euphrates and gave them the king's letters. The king had also sent army officials
అండ్ క్యావలరీ విత్ మీ. చూడండి, అంటే ఒక పెద్ద టీంని పంపించేసాడు ఆయన. నెహెమ్యా చాప్టర్ 2 and verse 7 and 8. అంటే దేవుని బిడ్డలారా, మనం దేవుని ప్రేమిస్తూ ఉంటే, దేవుని సేవ చేస్తూ ఉంటే, మన యజమాని కూడా ఏం చేస్తాడు, మనల్ని ప్రేమిస్తాడు కదండి. ఆయన సరే నువ్వు పోతావా, నువ్వు పో అని చెప్పి అనలేదు కదండి. ఒక మంచి మాట ఉంటుంది, ఎన్ని రోజులు అవుతుంది అని అంటే హౌ మచ్ టైమ్ యూ టేక్ అని చెప్పేసి అంటాడు. అంటే మళ్ళీ యూ మస్ట్ కమ్ అండ్ సర్వ్ మీ కదా, అదన్నమాట. కనుక దేవుని పిల్లారా, మరి ఈ విధంగా నెహెమ్యా ఏం చేస్తాడో ప్లాన్ చేసుకొని ఆయన నాకు ఏమేమి కావాలో అన్ని ప్లాన్ చేసుకొని అన్ని రాజుని అడుగుతాడు, రాజు అన్ని అరేంజ్ చేస్తాడు కదా. లెటర్స్ అక్కడ లెటర్స్ కూడా మరి తీసుకుంటాడు, అన్ని చేస్తాడు. కనుక విల్ గో టు Proverbs chapter 3 and verse 6. Proverbs chapter 3 and verse 6. Proverbs chapter తెలుగులో చదువుతున్నానా. Proverbs chapter 3, సామెతలు 3వ అధ్యాయం 6వ వచనం. In all your ways acknowledge him and he will make your paths. I am reading from NIV edition because I am having this Bible right now. NIV. In all your ways acknowledge him and he will make your paths straight. కనుక మరి నీ మార్గం అన్నిట్లో యెహోవాకు తెలుపుము, అప్పుడు ఆయన నీకు నీ మార్గం సరళపరుస్తాడని చెప్పేసి మరి సామెతలు 3వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకుంటాం కదండి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన సరళము చేయును. సరళం అంటే స్ట్రైట్. హీ విల్ రిమూవ్ ఆల్ ద అబ్స్టకల్స్ ఫ్రమ్ అవర్ లైఫ్. ఇంకో మాట కూడా చదువుకుందాము ప్లానింగ్ గురించి కదండి. లూకా సువార్త 14వ అధ్యాయము 28 నుంచి 32 వరకు. Luke chapter 14 verses 28 to 32. Luke chapter 14 verses 28. మనం ఏం చూస్తుంటే మరి గోపురము దానిని కొనసాగించుటకు కావలసినది తన యుద్ధకు ఉన్నదో లేదో అని పురాటపడి తగుబడి మొదటి లెక్కించుకొనదు. అంటే ఏదైనా మనం చేయాలంటే, ఒక ఇల్లు కట్టాలంటే ఏం చేయాలి మనము, దానికి ఎంత అవుతుంది అది మనము లెక్కలు చేసుకోవాలన్నమాట. నేను చదువుతాను. సపోజ్ వన్ ఆఫ్ యూ వాంట్స్ టు బిల్డ్ ఏ టవర్, will he not first sit down and estimate the cost to see if he has enough money to complete it? For if he lays the foundation and is not able to finish it, everyone who sees it will ridicule him, saying, this fellow began to build and was not able to finish. Or suppose the king is about to go to war against another king, will he not first sit down and consider whether he is able with 10,000 men to oppose the one coming against him with 20,000? If he is not able, he will send a delegation while the other is still a long way off and will ask for terms of peace. In the same way, any of you who does not give up everything, yes, he has, cannot be my disciple. అంటే యేసుప్రభు ఎందుకు ఎక్కడ చెప్పినట్టు మాటలో శిష్యత్వం గురించి చెప్తున్నాడు. అంటే ఒక శిష్యుడిగా నువ్వు కావాలంటే మరి చాలా నువ్వు వదులుకోవాలి. అంతేకాకుండా మరి నన్ను వెంబడించాలంటే ఈ శిలువను ఎత్తుకొని వెళ్ళాలి అని తను ఇక్కడ చెప్పినాడు అనమాట. అయితే దాంట్లో మనం ఏం తీసుకుంటున్నామంటే ప్లానింగ్ గురించి చూస్తున్నాం కదా. ప్లానింగ్ ఏం చూసినాం మనము? ప్లానింగ్ అంటే ఒక అతను ఒక ఇల్లు కట్టాలంటే ఫస్ట్ ఎస్టిమేట్ వేసుకోవాలని చెప్పేసి ఎంత క్లియర్గా బైబిల్లో ఉంది కదండి. ఎస్టిమేట్ ఎంత చక్కగా చెప్పినాడు కదా. ఒక ఇల్లు కట్టాలంటే ఏం చేయాలి మనము?
మన దగ్గర ఉన్న డబ్బులు మరి పోగు చేసుకొని అది ఎస్టిమేట్ వేసుకోవాలి, ఈ డబ్బులు సరిపోతాయా. ఎందుకంటే మన మధ్యలో వదిలేస్తే ఏమంటారు, పబ్లిక్ ఏం చేస్తారు, మనల్ని హేళన చేస్తారు. వేసుకుంటూ అన్నాడు ఆ మాట కదా, దిస్ ఫెలో బిగాన్ టు బిల్డ్ బట్ ఈజ్ నాట్ హీ హాజ్ నాట్ కంప్లీటెడ్ అని చెప్పేసి హేళన చేస్తారు. మనుషులకి హేళన చేయటం చాలా ఈజీ కదండి. కొంతమందికి హేళన చేయటానికి అవకాశం వస్తే ఇంకెక్కువ చేస్తారు కదండి. మరి కనుక మనం హేళన చేయొద్దు, ఎవరిని మనము మరి హేళన చేయొద్దు, బాధ పెట్టద్దు. కనుక దేని పిల్లలు ఏం చూస్తున్నామంటే మరి ఇక్కడ ప్లానింగ్ గురించి మనం చదువుకోండి. కనుక స్వార్థ మిషన్స్ విషయంలో మనము మరి వెళ్ళాలంటే, పంపాలంటే ప్లానింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కనుక మరి ఒబేయింగ్ ద లార్డ్స్ కమాండ్ కదండి, మనం ఏం చేయాలి, యేసు యొక్క మాటలు మనము మరి విని దాని చొప్పున మనం వెళ్ళాలి. మత్తయి సువార్త 28 అధ్యాయము, మాథ్యూ చాప్టర్ 28 and verses 18, 19 and 20 మనం చదువుకుందాము. ప్రభు ఆజ్ఞకు లోబడట. ఎందుకు ఈ ప్లానింగ్, ఎందుకు ఈ యొక్క మరి మిషన్కి కొరకు ప్రాముఖ్యమైన అవసరతలు ఎందుకు ఇవన్నీ అంటే, యేసు ప్రభు చెప్పినాడు కనుక వీఆర్ డూయింగ్ ఇట్ కదండి. యేసు ప్రభు ఏం చెప్పినాడు, మాథ్యూ చాప్టర్ 28 and verse 18, 19, 20లో మనం చూస్తాం. Therefore 19th verse, go and make disciples of all nations, baptizing them in the name of the Father and of the Son and of the Holy Spirit, and teaching them to obey everything I have commanded you. And surely I will be with you always to the very end of the age. కనుక యేసు ఏం చెప్పినాడు, మరి మీరు వెళ్ళండి, శిష్యులు చేయండి, స్వార్థ పని చేయండి అని చెప్పినాడు. కనుక అదనమాట ప్లాన్ చేసుకోవటం, అదంతా మనము ప్లాన్ చేసుకుని ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి. ఇంకో పాయింట్లోకి వెళ్దాం. ఇంకో పాయింట్ ఏంటంటే ప్రిపరేషన్, సిద్ధపాటు కదండి. ఇప్పుడే మనం చదువుకున్న నెహెమ్యాలో 2వ అధ్యాయము 7, 8 వచనాలు మనం చక్కగా చదువుకున్న నెహెమ్యా ఏ విధంగా తను ఆ రాజుని అడిగి, అంటే ఫస్ట్ ప్లాన్ చేసుకొని సిద్ధపాటు చేసుకొని రాజుని అడిగినాడు, రాజా నాకు ఈ సహాయం కావాలి, అంతేకాకుండా రాజా నాకు లెటర్స్ కావాలి, పర్మిషన్ లెటర్స్ కావాలి కదా, సేఫ్ కండక్ట్. ఎందుకంటే ఆ రోజుల్లో మరి అంటే ఎక్కడి నుంచి బయలుదేరి పోవాలి, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు, యాక్చువల్గా నెహెమ్యా ఎక్కడున్నాడు ఇప్పుడు, ఈజ్ ఇన్ బబులోన్, ఇరాక్లో ఉన్నాడు. ఇరాక్ నుండి ఇజ్రాయెల్ పోవాలి కదండి. ఇప్పుడంటే మనం ఈజీగా ప్లేన్లో వెళ్ళిపోతాం, లేక ప్లేన్ వద్దనుకుంటే మరి కారులో వెళ్తే కొన్ని రోజులు పడుతుంది. కానీ ప్లేన్లో అయితే జస్ట్ మేబీ 5-6 అవర్స్లో వెళ్ళిపోతారేమో కదా, వెరీ నియర్ ప్లేన్లో అయితే. కానీ ఆ టైంలో ఏం లేదు, ఇవన్నీ సదుపాయాలు లేవు కనుక మధ్యలో ఇంకేంటి, రోడ్లు సరిగ్గా ఉండవు. ఇంకోటి ఏంటంటే దొంగల బాధ, బ్యాండిట్స్, గజ దొంగలు ఉంటారు కనుక మరి వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే, అరే వీళ్ళంతా మంచిగా పోతున్నారని చెప్పేసి వచ్చి ఏం చేస్తారు, మరి వీళ్ళని దోచుకొని వెళ్ళిపోతారు. కనుక ఫర్ సేఫ్ కండక్ట్ అంటే దాని అర్థం ఏంటంటే, వీళ్ళు మాకు ఎటువంటి హానియాపాయం కలగకుండా మాకు మంచిగా వెళ్ళటానికి మీరు సేఫ్ కండక్ట్ అంటే సెక్యూరిటీ మాకు అరేంజ్ చేయండి అంటే సెక్యూరిటీ కూడా పంపించినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, అంటే నెహెమ్యా అంత ప్లాన్ చేస్తున్నాడు కదండి, సిద్ధపాటు. కనుక మన జీవితంలో ఈ సిద్ధపాటు అనేది చాలా అవసరం కదండి. సిద్ధపాటు ప్రతి విషయంలో మనకు సిద్ధపాటు అవసరం. సిద్ధపాటు లేకుండా మనం ఏమీ చేయలేం. 7వ పాయింట్లోకి వెళ్దాం, చివరి పాయింట్ ఇది. చివరి పాయింట్ ఏంటంటే సెండింగ్ అవుట్. 7వ పాయింట్ ఏంటి, శిష్యులను పంపుట. మనం ఏం నేర్చుకుంటున్నాము ఈరోజు, లెసన్ నెంబర్ 2, ద కాన్సెప్ట్ ఆఫ్ మిషన్స్. ద కాన్సెప్ట్ అంటే మరి మిషన్స్ యొక్క భావన, శిష్యుల పంపుట. మళ్ళీ మనం యాక్ట్స్ చాప్టర్ 3లోకి వెళ్తాం. యాక్ట్స్ చాప్టర్ 3లో మనం ఏం చదువుకున్నాం ఇందాక, యాక్ట్స్ చాప్టర్ 13 verse 3లోకి వెళ్దాం. మంచి ఎంతో చక్కగా ఉంది అక్కడ. యాక్ట్స్ చాప్టర్, అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచి వారిని పంపిన. చేతులు ఉంచంటే అభిషేకించడం అన్నమాట కదండి. చేతులు ఉంచడం అంటే ఏంటి,
అభిషేకించడం. కనుక ఇక్కడ ఏం చూస్తున్నామంటే మూడో వచనం కదా, యాక్ట్స్ చాప్టర్ 13 అండ్ వర్స్ 3. పరిశుద్ధాత్మ చెప్తాడు కదా, ద హోలీ స్పిరిట్ టెల్స్ సెపరేట్ బర్నబాస్ అండ్ పాల్ ఫర్ ద వర్క్ దట్ ఐ హ్యావ్ ప్లాన్డ్. సో వర్స్ 3 ఏం చూస్తున్నాం, సో ఆఫ్టర్ దే హ్యాడ్ ఫాస్టెడ్, మళ్ళీ ఏం చేసినారు, వాళ్ళు ఉపవాసం ఉన్నారు. అంటే ఎంతో సంతోషం కదా, పరిశుద్ధాత్మ దేవుడు మాతో మాట్లాడని చెప్పేసి ఆ ఆనందంతో మళ్ళీ ఉపవాసం ఉండి మళ్ళీ ప్రార్థన చేసి అప్పుడు ఏం చేసినారు, వాళ్ళ మీద చేతులుంచి వాళ్ళని పంపించినారు. ఎక్కడికి? సువార్త పని మీదకి పంపించింది. ఇదేనమాట, దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మిషన్స్. అంటే దీనికి ఎన్ని అవసరతలు ఉన్నాయో మనము చూస్తున్నాం కదండి. మొదటిగా రక్షణ ఉండాలి కదా, ఫస్ట్ ద పర్సన్ షుడ్ బి సేవ్, రక్షణ ఉండాలి. రెండవది మంచి పునాది ఉండాలి. మూడవది ఏంటంటే మరి ఉపవాస జీవితం ఉండాలి. నాలుగవది ఏంటంటే ప్రార్థన జీవితం ఉండాలి. ఐదవది ఏంటంటే మరి ప్రణాళిక ఉండాలి కదండి, ఐదవది ప్లానింగ్. ఆరోది ఏంటి మరి, ఆరోది సిద్ధపాటు లేక ప్రిపరేషన్ ఉండాలి. ఏడవది ఏంటంటే శిష్యులను పంపుట. ఏడవది అంటే సెండింగ్ అవుట్. కనుక ఈ సెండింగ్ అవుట్ ఇంకో 2 వచనాలు మనం చదువుకొని ముగించుకుందాం. ఇదే ఇందాక చదువుకున్నాం కదా, మరి యేసుప్రభు ఏం చేసినాడు, మరి శిష్యులని మరి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, ఇందాక చదువుకున్నాము 18 and 19లో, మీరు వెళ్ళండి అని పంపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? పంపిస్తున్నాడు కదా. ఫస్ట్ లెసన్ కూడా మనం నేర్చుకున్నాం ఏంటంటే మరి ప్రభు ఏ విధంగా వాళ్ళని పంపినాడో కదండి. మనం జాన్ చాప్టర్ 20 and verse 21 చదువుకున్నాం కదా లాస్ట్ టైం. పీస్ టు యూ అని చెప్పి అంటాడు కదా, యాజ్ ద ఫాదర్ సెంట్ మీ ఐ ఆల్సో సెండ్ యూ. తండ్రి నన్ను పంపిన విధానము, పంపిన రీతిగా నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. ఈ అంశం మనము నేర్చుకున్నాం కదండి. ఇంకోటి ఏంది, జాన్ చాప్టర్ 17 and verse 18లో మనం చదువుకున్నాము, యాజ్ యూ సెంట్ మీ ఇన్ టు ద వరల్డ్ ఐ ఆల్సో హ్యావ్ సెంట్ దెమ్ ఇన్ టు ద వరల్డ్. నీవు నన్ను లోకములకు పంపించిన రీతిగా నేను వీళ్ళని లోకంలో పంపిస్తాను. ఇంకా ఏమంటాడు అక్కడ, ఎంత చదువుకున్నాం కదా. మరి మిమ్మల్ని ఏమంటాడు, మరి తోడేళ్ల మధ్యలోకి నేను మిమ్మల్ని గొర్రెలుగా పంపిస్తాను చెప్పి ఆ మాట కూడా అంటాడు. కనుక దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి యోహాను సువార్త 15వ అధ్యాయం 14 వచనం చదువుకున్నాం. జాన్ చాప్టర్ 15 and verse 8. జాన్ చాప్టర్ 15 and verse 8. జాన్ చాప్టర్ 15 and verse 8. యోహాను 15:14 వచనం. Here is my Father glorified, that they bear much fruit, so shall be my disciples. As the Father loved me, so have I loved you. Continue in my love. ఏం చూస్తున్నామంటే జాన్ చాప్టర్ 15 verse 14లో, యు ఆర్ మై ఫ్రెండ్స్ ఇఫ్ యూ డూ వాట్ ఐ కమాండ్. కనుక 15th chapter 14th verse, మరి మీరు నా ఆజ్ఞలు గాయకుంటే మీరు నాకు స్నేహితులు అన్నాడు యేసయ్య కదండి. కనుక దేవుని బిడ్డలారా చూడండి, యేసు ప్రభు మనల్ని ఏ విధంగా మన స్నేహితులుగా చెప్తాం. కనుక మరి ఆయన స్నేహితులుగా మనం ఏం చేయాలి, ఆయన చెప్పినట్టు మనము చెయ్యాలి కదండి. ఇంకో జాన్ చాప్టర్ 15లో 10వ వచనం చదువుకుందాం. 10వ వచనంలో ఏముంది, ఇఫ్ యూ Keep my commandments, they shall abide in my love, even as I have kept my Father's commandments and abide in his love. ఓకే కదా. జాన్ చాప్టర్ 15 verse 10. యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనంలో, ఇఫ్ యూ ఒబే మై కమాండ్మెంట్స్ యూ విల్ రిమైన్ ఇన్ మై లవ్, జస్ట్ యాజ్ ఐ హావ్ ఒబేడ్ మై ఫాదర్స్ కమాండ్మెంట్ అండ్ రిమైన్ ఇన్ హిమ్. కనుక మనము యేసయ్యని ప్రేమించాలి. వీ షుడ్ లవ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ కదండి. తెలుగు చదవాలి. తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్నాను. ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమయందు నిలుచు
కనుక మనం ఆ ఇంట్లో ఉంటే అప్పుడే చేస్తాం. ఎందుకు ఈ వాక్యం చదువుకుంటున్నాము? యేసుని ప్రేమిస్తే దెన్ విల్ డూ దిస్ వర్క్. ఏది? మిషన్స్ వర్క్. అదనమాట. అప్పుడు మనము ఏం చేస్తాము? మరి ఇతరులు పంపిస్తాం కదా. మనొక పాట కూడా పాడుతుంది కదా, వెళ్ళలేకపోతే మీరు వెళ్ళే వారిని పంపండి అని మనం ఒక పాట కూడా ఉంది కదా. నా పేరే తెలియని ప్రజల్లో ఎందరో ఉన్నారు కదా, ఆ పాటలో ఉంటుంది కదా. వెళ్ళలేకపోతే మీరు వెళ్ళేవారని పంపించండి. కనుక ఇఫ్ యూ కెనాట్ గో, యూ షుడ్ బి ఏబుల్ టు సెండ్ అదర్స్ కదా, అంటే వాళ్ళకి సహాయం చేయాలి మనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 50 వచ్చిన చదువుకొని ముగించుకుందాం. మాథ్యూ చాప్టర్ 12 and verse 50. 50 లేదా ఇక్కడ? 50 ఉంది, లాస్ట్ వర్స్ అది. ఫర్ హూఎవర్ డస్ ద విల్ ఆఫ్ మై ఫాదర్ ఇన్ హెవెన్, హీ ఈజ్ మై బ్రదర్ అండ్ సిస్టర్ అండ్ మదర్. పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడు నా సహోదరుడును నా సహోదరిని నా తల్లియు అని అనేను. అంటే దాని అర్థం ఏంటంటే, మరి ఎవరైతే యేసుప్రభు మాటలు వింటారో, యేసయ్య మాటలు ఆయన ఆజ్ఞలు గాయకుంటారో వాళ్ళే నా సహోదరుడు సహోదరి నా తల్లి అని చెప్తాడు. కనుక అదేం పిల్లారా, మరి మనము యేసుప్రభుని ప్రేమిస్తేనే మనము ఆయన పనిచేస్తాం. అదనమాట దాని అర్థం. వెన్ వీ లవ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ఓన్లీ దెన్ వీ విల్ డూ హిస్ వర్క్. కనుక అదేం పిల్లారా, ఇవన్నీ మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మరి మిషన్స్లో 2వ లెసన్ మనం చదువుకొని నేర్చుకున్నాము. లెసన్ 2వ పాఠము ఏంటంటే ద కాన్సెప్ట్ ఆఫ్ మిషన్స్ యొక్క భావన. కనుక ఏవేవి అవసరం ఉన్నాయి మంచిగా మనం చక్కగా నేర్చుకున్నాం. కనుక ఇవన్నీ మన జీవితంలో మనం భద్రపరుచుకున్నాం. మరి మనము వీలైతే మనము దేవుని సేవ చేయాలి, అందరం చేయాలి. ఒకవేళ మనకు చేయలేకపోతే మనం ఏం చేయాలి? ఇతరులను పంపాలి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ వెరీ మచ్.